రాయబడి ఉండిద్ది. తుయతైరా సంఘానికి దేవుడు రాస్తాడు ఏమనంటే 20వ వచనం చూద్దాం. అయినను మీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచు యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములను బలిచ్చినది వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అర్థమైందా? విగ్రహాలకు బలి ఇచ్చినది వాటిని తినుటకును అది నా దాసునికి బోధించుచున్నది. అంటే విగ్రహార్పితం తినకూడదని దేవుడు స్పష్టంగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో రాశాడు. ఆ సంఘానికి యెజబెల్ అనే స్త్రీని ఉండనిచ్చుతున్నావు, సంఘంలో విగ్రహం అర్పించింది తినవచ్చు అని నువ్వు చెబుతున్నావు, అది దాని మీద నీ తప్పు మోపబడి ఉంది, దాని విషయంలో నువ్వు సరి చేసుకోవాలని దేవుడే సంఘానికి రాస్తుంటే ఈనాటి సంఘంలోని వ్యక్తులు విగ్రహార్పితం తినొచ్చు అని చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు. దేవుడే సరి చేసుకోమంటున్నారు సంఘాన్ని. విగ్రహార్పితం తింటున్నారు, అర్పించి తింటున్నారు, మీరు సరి చేసుకోవాలి ఆ విషయంలో. యెజబెల్ అనే స్త్రీని ఉంచుతున్నారు, మీరు సరి చేసుకోవాలి ఆ విషయంలో అని దేవుడే మాట్లాడుతుంటే ప్రకటన గ్రంథంలో. విగ్రహార్పితం తినొచ్చు, స్తుతి చెల్లించి ప్రార్థన చేసి తినటం వల్ల ఏం కాదని ఆ ఒక్క వచనం పట్టుకొని ఏలాటం కాదు, మిగిలిన వచనాలు కూడా కాస్త చూసుకోవాలి. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి, నేను చూపెడతాను. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 20వ వచనంలో ఒకసారి మీరు రాసుకోండి. మీకు రాసుకుంటే ఎప్పటికైనా ఉపయోగం ఉంటుంది. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 20వ వచనంలో 15వ అధ్యాయం 20వ వచనంలో విగ్రహార్పితం తినకూడదని ఉంటుంది. 19వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే ఏంటి? విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే విగ్రహార్పితం తినకూడదు, లేదా విగ్రహం దగ్గరికి వెళ్ళి మొక్కకూడదు. 2, విగ్రహం దగ్గరికి వెళ్ళి మొక్కకూడదు, వాళ్ళు దానికి అర్పించింది తినకూడదు. ఇంకా మీకు వచనాలు చూపెడతాను. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూసినట్లయితే మనకి స్పష్టంగా, ఇంకా స్పష్టంగా రాయబడింది.